హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ అయితే వచ్చేసింది కదా, కానీ బంగారం వెండి రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది వచ్చేసి 29th రోజు అనమాట. బంగారం ధర వచ్చేసి 1,94,000 ఒక తులానికి. వెండి ధర వచ్చేసి 4,100 అనమాట. అంటే 29th రోజు ఈవినింగ్ 6:52 అనమాట ఈ కాస్ట్ వచ్చేసి. ఇంకా ఇంత ధరలు ఉంటే ఎవరు కొంటారండి? అంతకు 1 అవర్ ముందైతే 1,80,000 అయితే ఉండిండే. ఒక 1 అవర్ లోపలనే 8,000 పెరిగిందనమాట. ఇది వచ్చేసి ఈరోజు అంటే 30 రోజు అనమాట. 30 రోజు మార్నింగ్ వచ్చేసి గోల్డ్ రేటు 10 గ్రామ్స్ 1,79,000. సిల్వర్ వచ్చేసి 3,750 రూపాయలు అనమాట. అంటే ఇంకా 1 డేలో గోల్డ్ రేట్ అయితే తగ్గింది, అండ్ ఆల్సో సిల్వర్ రేట్ కూడా తగ్గిందనమాట. ఇది వచ్చేసి మళ్ళీ 30 రోజు ఆఫ్టర్నూన్ అనమాట. 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 1,73,000. సిల్వర్ రేట్ వచ్చేసి 3,650. అంటే ఆఫ్టర్నూన్కి మళ్ళీ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్కి మళ్ళీ ఒక 6,000 అయితే తగ్గింది. మార్నింగ్ నుండి ఇంకా మనకు 20,000 అయితే తగ్గినట్టు 1 డేలో. ఇంకా మళ్ళీ ఇది వచ్చేసి ఈవినింగ్ 4 o'clock అనమాట. 4:13 మళ్ళీ గోల్డ్ రేటు 6,000 73,000 5,000 అయితే పెరిగింది 10 గ్రామ్స్కు. సిల్వర్ రేట్ అయితే తగ్గిందనమాట. ఇదండి బంగారం వెండి ధరలు 30 రోజు వరకు అయితే ఇలా అయితే ఉన్నాయి. ఇంత రేటు ఉంటే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కనీసం మంగళసూత్రం కూడా చేయించలేని పరిస్థితికి అయితే వస్తారనమాట. చూడాలి ఇంకా గోల్డ్ రేట్ ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది అయితే తెలియదు. దగ్గర 2 lakhs వరకు అయితే వెళ్తుందని అయితే అంటున్నారు. ఇంకా అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది అయితే తెలియదు. మీకైతే మళ్ళీ బంగారం వెండి ధరలు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.